హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మీరు ఒక వర్డ్ ప్రెస్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా, లేక మీ యొక్క బిజినెస్కే ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నా, లేదా ఒక కామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నా, మనం తీసుకోవాల్సిన ఫస్ట్ థింగ్స్లో ఒకటి ఏంటంటే వెబ్ హోస్టింగ్. సో మనం వెబ్ హోస్టింగ్ తీసుకునే ముందు మనం ఎటువంటి థింగ్స్ని మనం చెక్ చేసుకోవాలి. సో ఎక్కడి నుంచి మనం వెబ్ హోస్టింగ్ తీసుకుంటే మనకు బెటరు. సో వెబ్ హోస్టింగ్ తీసుకునేటప్పుడు పర్టికులర్గా మనం ఏ ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకుని సో వెబ్ హోస్టింగ్ చూజ్ చేసుకుంటే మనకు మంచిది అన్నదే ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు వెబ్ హోస్టింగ్ చూజ్ చేసుకునే ముందు మీరు దేనికి వెబ్ హోస్టింగ్ చూజ్ చేసుకుంటున్నారు అంటే మెయిన్ ఒక బ్లాగ్ స్టార్ట్ చేయడానిక, లేదా ఒక నార్మల్ బిజినెస్ వెబ్సైట్ లైక్ 5 phases వెబ్సైట్, సో ఒక నార్మల్ బిజినెస్ వెబ్సైట్గా, లేదా ఒక కామర్స్ వెబ్సైట్గా. సో దాన్ని బేస్ చేసుకుని మనం సో మన యొక్క వెబ్సైట్ హోస్టింగ్ ప్యాకేజ్ వచ్చే ఫీచర్స్ ఉంటాయి కదా, ఆ రిసోర్సెస్, సో వాటిని మనం ప్రాపర్గా స్టడీస్ చేసుకుని అవి మనకి మ్యాచ్ చేయలేదో చెక్ చేసుకుని అప్పుడు మనం ఆ పర్టికులర్ హోస్టింగ్ అనేది మనం తీసుకోవాలి. సో జనరల్గా మనం బ్లాగ్ చూసుకుంటే ఓకే, మీరు ఒక వర్డ్ ప్రెస్ బ్లాగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక బ్లాగ్ స్టార్ట్ చేయడానికి మనకి హోస్టింగ్ చూసుకుంటే మనం మేజర్గా కన్సిడర్ చేయవలసింది ఏంటంటే ఒకటే మనం బ్యాండ్ విడ్త్ అన్నది మనం కన్సిడర్ చేయాలి. ఓకే, ఇనిషియల్గా మీ యొక్క బ్లాగ్కి ట్రాఫిక్ రాకపోవచ్చు, బట్ మీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీ యొక్క బ్లాగ్ ద్వారా సో రెవెన్యూ మేక్ చేయడం అన్నది మీ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో లైక్ అది యాడ్సెన్స్ అవ్వచ్చు, ఎఫిలియేట్ మార్కెటింగ్ అవ్వచ్చు, లేదా ఓన్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు. బట్ ట్రాఫిక్ అన్నది మీకు ఇక్కడ బ్లాగింగ్లో ఇంపార్టెంట్. సో మీకు ట్రాఫిక్ వస్తేనే బ్లాగింగ్లో మీకు ఇన్కమ్ అన్నది జనరేట్ అవుద్ది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ సో ఆ ట్రాఫిక్ వస్తుంది, సో ఓకే ఆ ట్రాఫిక్ వస్తే మీకు రెవెన్యూ వస్తుంది అన్న దృష్టిలో మీరు ఉంటారు. కాబట్టి సో ఖచ్చితంగా మీరు బ్యాండ్ విడ్త్ని కన్సిడర్ చేయాలి. సో మీకు వాళ్ళు 10 GB బ్యాండ్ విడ్త్ ఇస్తున్నారా, 40 GB ఇస్తున్నారా, 50 GB ఇస్తున్నారా, 100 GB ఇస్తున్నారా అన్నదే క్లియర్గా ఒక స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత ఎవరైతే ఎక్కువ బ్యాండ్ విడ్త్ ప్రొవైడ్ చేస్తున్నారో అక్కడి నుంచి మనం ఈ పర్టికులర్ వెబ్ హోస్టింగ్ అనేది చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. అదేవిధంగా ర్యామ్ కూడా మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నార్మల్ బిజినెస్ వెబ్సైట్, లైక్ మీరు ఒక బిజినెస్ వెబ్సైట్ లైక్ హోమ్ పేజ్, అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్, సర్వీసెస్, ప్రొడక్ట్స్ పేజ్ అని జస్ట్ ఒక 5 to 8 pages ఉన్నవి. ఆ వెబ్సైట్ అన్నది ఏదర్ కోడింగ్ HTMLతో కానీ, లేదా PHPలో కానీ, లేకపోతే వర్డ్ ప్రెస్తో కానీ బిల్డ్ చేశారు అనుకోండి. సో దానికి మన నార్మల్ హోస్టింగ్, సో నార్మల్ హోస్టింగ్ అయితే మనకి సో నార్మల్ బిజినెస్ వెబ్సైట్కి సరిపోద్ది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కామర్స్ హోస్టింగ్ అంటే కామర్స్ వెబ్సైట్ మీరు స్టార్ట్ చేస్తుంటే సో కామర్స్లో మనకి ఏంటంటే మీరు PHPతో స్టార్ట్ చేసిన ఓకే, లేదా పర్టికులర్గా వర్డ్ ప్రెస్తో స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడే మీరు మస్ట్ అండ్ షుడ్గా ఒక లిమిట్ అనేది చెక్ చేయాలి. ఆ లిమిట్ ఏంటంటే మనకే ఐనోడ్ లిమిట్ అంటాం. ఓకే, ఐనోడ్ లిమిట్ అనేది మనం మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ డిస్క్ స్పేస్ ఎంత ఇస్తున్నారో అది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో వీటి కోసం నేను మీకు ఇన్ డీటెయిల్గా ఫర్దర్గా చెబుతాను. సో ఇందులో ఏంటంటే మనం మేజర్గా చూసుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే ఒకటి బ్యాండ్ విడ్త్, 2 డిస్క్ స్పేస్, ర్యాము, ఐనోడ్ లిమిట్స్. సో ఓకే, ర్యాము మన డిస్ప్లే చూసుకునేటప్పుడే మనం ఏంటంటే ఐనోడ్ లిమిట్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాండ్ విడ్త్ ఎందుకు అంటే మీ యొక్క వెబ్సైట్కి ట్రాఫిక్, ఓకే ట్రాఫిక్ ఉంది కదా, ఈ ట్రాఫిక్ అనేది మీ వెబ్సైట్కి మ్యాక్సిమం ఎక్కువ ట్రాఫిక్ రాదు. జస్ట్ ఏంటంటే ఎప్పుడో విజిటర్స్ రోజుకి ఒక 10 మంది 20 మంది వస్తారు, అంతమంది ఎక్కువ మంది విజిట్ చేయరు అనుకున్నప్పుడు మీరు బ్యాండ్ విడ్త్ అన్నది అంత కన్సిడర్ చేయలేదు. ఇన్ కేసు హోస్టింగ్ కంపెనీ వారు 10 GB బ్యాండ్ విడ్త్ ఇచ్చినా సరే మీరు అటువంటి కేసులో మీకు మ్యాక్సిమం సరిపోద్ది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చాలా హోస్టింగ్ కంపెనీస్ మెన్షన్ చేసేవి ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్, అన్లిమిటెడ్ స్టోరేజ్ అని మెన్షన్ చేస్తారు కొన్ని హోస్టింగ్ కంపెనీస్. బట్ మీరు ఇక్కడ టు బి ప్రాక్టికల్గా చూసుకుంటే అన్లిమిటెడ్ ఏమీ ఉండదు. ఓకే, ఇక్కడ బ్యాండ్ విడ్త్ చూసుకున్నా లేకపోతే డిస్ప్లేస్ చేసుకున్నా మీకు అన్లిమిటెడ్ అయితే ఉండదు. సో ఎందుకంటే మీకు ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్ అంటారు, అన్లిమిటెడ్ డిస్ప్లేస్ అంటారు, బట్ డిస్ప్లేస్ అన్లిమిటెడ్ అంటారు. బట్ కాబట్టి ఐనోడ్ లిమిట్ పెడతారు. ఐనోడ్ లిమిట్ అనేది ఒక 50,000 లేదా 20,000 లేకపోతే 1 lakh అలా ఐనోడ్ లిమిట్ పెడతారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఐనోడ్ లిమిట్కి డిస్ప్లేస్కి సో సంబంధం అయితే ఉంది. ఇక్కడ ఐనోడ్ లిమిట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఇన్ యువర్ సిస్టమ్. సో ఓకే, మీ యొక్క హోమ్ డైరెక్టరీ ఉంది కదా, public_htm, మీ యొక్క హోమ్ డైరెక్టరీలో మీరు మీ యొక్క హోస్టింగ్ అంటే మీ హోస్టింగ్లో ఎన్ని ఫైల్స్ అయితే ఉంచారు, ఓకే లైక్ ఫోల్డర్స్ అవ్వచ్చు, లేకపోతే ఫైల్స్ అవ్వచ్చు, మొత్తం ఇక్కడ మీరు ఒకే ఫోల్డర్లో 10 ఫైల్స్ పెట్టారనుకోండి, మీ యొక్క ఐనోడ్ లిమిట్ ఎంత అవుతుంది అంటే 11 అవుతుంది. ఇక్కడ మీకు 2 folders ఉన్నాయి, ప్రతి ఫోల్డర్లో 5 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీకు ఐనోడ్ లిమిట్ ఏమవుతుంది 12 అవుతుంది. సో ఈ విధంగా మీకు ఐనోడ్ లిమిట్ అన్నదే మ్యాక్సిమం సేడ్ హోస్టింగ్స్లో ఐనోడ్ లిమిట్ పెట్టడం అన్నది కామన్.
ఓకే. సో కాబట్టి మీరు ఓన్లీ డిస్క్ స్పేస్ 10 GB ఇస్తున్నారో లేదా 5 GB ఇస్తున్నారో అని మీరు బేసిక్ హోస్టింగ్లోనే డిస్క్ స్పేస్ ఎక్కువ ఇస్తున్నారు కదండి, మీరు అట్రాక్ట్ అవ్వద్దు. సో ఇక్కడ ఏంటంటే ఐనోడ్ లిమిట్ కూడా చెక్ చేసుకోండి. సో మస్ట్ అండ్ షుడ్గా ఐనోడ్ లిమిట్ చెక్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ మీరు వాళ్ళు 10 GB ఇస్తున్నారు అనుకుని మీరు హోస్టింగ్ తీసుకున్నారనుకోండి, తీరా మీరు జస్ట్ కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసేటప్పటికి మీకు ఐనోడ్ లిమిట్ అనేది అయిపోతుంది. అదే ఈ కామర్స్ వెబ్సైట్ అనుకుంది, ఈ కామర్స్ వెబ్సైట్ మనకు లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ప్రోడక్ట్ ఏంటంటే మన ప్రోడక్ట్కి ఇమేజెస్ పెడతాము, గ్యాలరీ పెడతాం. ఇందులో వర్డ్ ప్రెస్లో ఏంటంటే మనం ఒక థంబ్నెయిల్ అప్లోడ్ చేసామనుకోండి, ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ థంబ్నెయిల్కి డిఫరెంట్ రెజల్యూషన్స్లో డిఫరెంట్ ఫైల్స్, డిఫరెంట్ ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. సో కాబట్టి మనకు మస్ట్ అండ్ షుడ్గా ఐనోడ్ లిమిట్ అనేది మనకి ఎక్కువ ఉండేలాగా మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేప్పటికి సేడ్ హోస్టింగ్లో మనకి ఏంటంటే ఫిక్స్డ్ రిసోర్సెస్ ఏమివ్వరు. సో మీరు ఏ సేడ్ హోస్టింగ్ తీసుకున్నా సరే మనకు రిసోర్సెస్ అనేవి ఫిక్స్డ్గా ఉండవు. బట్ కాకపోతే ఒక పర్టికులర్ థింగ్స్ అనేవి మీకు షేర్డ్గా ప్రొవైడ్ చేస్తారు. సో లైక్ ర్యామ్ అవ్వచ్చు, మీరు సిపెన్లో లాగిన్ అయితే మీకు అక్కడ సిపెన్లో డీటెయిల్స్ చూపిస్తుంది. మీకు 1 GB అలకేట్ చేసినట్టు, లేకపోతే 2 GB అలకేట్ చేసినట్టు ర్యామ్ అన్నది చూపిస్తుంది. సో అది కూడా మనం చెక్ చేసుకోవాలి. మీకు 1 GB ఇస్తున్నారా, 2 GB ఇస్తున్నారా, 4 GB ఇస్తున్నారా అన్నది మీరు మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోవాలి. ఇంక మీకు ర్యామ్ అన్నది తక్కువ ఉందనుకోండి, మీకు వెబ్సైట్ ఎక్కువ ప్రాసెసింగ్ ఉందనుకోండి, అటువంటి కేసులో మీకు ర్యామ్ సైజ్ తక్కువ ఉంటే ఎక్కువ ట్రాఫిక్ వచ్చినా, మీరు ఏవి యాప్స్ రన్ చేస్తున్నా, అటువంటి కేసులో మీకు ఆ వెబ్సైట్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. ఇక్కడ ఏంటంటే మనం సైట్స్ నార్మల్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్, కామర్స్ వెబ్సైట్, ఓకే, నార్మల్ వెబ్సైట్కి మీకు 1 GB సరిపోయినా సరే కామర్స్ వెబ్సైట్కి వచ్చినప్పుడు మనం కొంచెం ర్యామ్ అన్నది చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మీరు గుర్తుగా పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇచ్చే ర్యామ్ అన్నది డెడికేటెడ్ ర్యామ్ కాదు, ఇదేంటే షేర్డ్ రిసోర్స్. షేర్డ్ హోస్టింగ్లో రిసోర్సెస్ అని మనం షేర్ చేసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇనిషియల్ కాస్ట్ అండ్ రెన్యువల్ కాస్ట్. అది కూడా మనం మస్ట్ అండ్ షుడ్గా ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. చాలా కంపెనీస్, హోస్టింగ్ కంపెనీస్ మనకి ఏంటంటే ఇనీషియల్గా తక్కువ కాస్ట్కి మనం వాళ్ళ సిస్టంలోకి తీసుకుంటారు. ఓకే, ఇనీషియల్గా ఆఫర్ ఇచ్చి, లేకపోతే డిఫరెంట్ ఆఫర్స్ ద్వారా మనల్ని ఇనీషియల్గా వాళ్ళ యొక్క సిస్టంలోకి ఎంట్రీ చేస్తారు. కాకపోతే రెన్యువల్ అయ్యేటప్పుడు సో ఛార్జెస్ అనేవి ఒక్కో కంపెనీలో డబుల్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి మీరు ఇనీషియల్గా ఎంత పడుతుంది, రెన్యువల్ అయ్యేటప్పుడు ఎంత పడుతుంది అన్నది మీరు కూడా చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా కంపెనీలు యాన్యువల్గా కలెక్ట్ చేస్తాయి, కొన్ని కంపెనీలు మంత్లీ కూడా ప్రొవైడ్ చేస్తాయి. బట్ యాన్యువల్గా మీరు పే చేసేటప్పుడు మీకు తక్కువ అమౌంట్ పడుతుంది, అదే మంత్లీ చూసుకుంటే ఎక్కువ అమౌంట్ పడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే చాలామంది యాన్యువల్గా తక్కువ అమౌంట్ పడుతుంది కదా అని చాలామంది యాన్యువల్గా తీసుకుంటారు, బట్ మంత్లీ ఆప్షన్ అన్నది స్కిప్ చేస్తారు. సో నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే మీకు ఆ హోస్టింగ్ పట్ల 100% షూర్. ఓకే, మీరు వెబ్సైట్ అనేది 1 year రన్ చేస్తారో, అసలు బ్లాగ్ 1 year రన్ చేస్తారో, సో అదేవిధంగా ఈ హోస్టింగ్ కంపెనీ అనేది మంచి ట్రస్టెడ్ వన్ అని మంచి రివ్యూస్, అదేవిధంగా మీరు రీసెర్చ్ అన్నట్ల వల్ల మీకు తెలిసింది అనుకోండి మస్ట్ అండ్ షుడ్గా ఇది ఓకే అని, అప్పుడు 1 yearకి వెళ్ళిపోయినా పర్వాలేదు. బట్ మీకు కొంచెం డౌట్గా ఉందనుకోండి, అటువంటి కేసులో 1 monthకే తీసుకోండి. సో ఓకే, 1 month తీసుకుంటే సో మీరు ఆ 1 month టెస్ట్ చేసుకుని మీరు తర్వాత కావాలనుకుంటే వేరే హోస్టింగ్ స్కిప్ చేయొచ్చు. సో బట్ కాకపోతే ఏంటంటే కొన్ని కంపెనీస్, సో హోస్టింగ్లో చాలా కంపెనీస్ వరకు రిఫండ్ పాలసీ అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు 30 days అవ్వచ్చు, లేదా 45 days అవ్వచ్చు, లేదా 2 weeks అవ్వచ్చు, రిఫండ్ పాలసీ ఉంటుంది. సో రిఫండ్ పాలసీ అంటే ఏంటంటే మీకు హోస్టింగ్ తీసుకున్న తర్వాత మీరు ఒక 15 days యూజ్ చేశారు. ఓకే, 15 days యూజ్ చేసిన తర్వాత మీకు ఆ హోస్టింగ్ నచ్చలేదు, లేకపోతే మీరు మీ ఆ ప్రైస్కి తగ్గ ఫీచర్స్ వాళ్ళు ఇవ్వడం లేదు, లేకపోతే మీకు కరెక్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఆ హోస్టింగ్ ఇవ్వడం లేదనుకోండి, మీరు వాళ్ళకి సపోర్ట్గా ట్రై చేస్తే సో మీ యొక్క రిఫండ్ పాలసీ, సో ప్రాపర్ వాళ్ళ యొక్క రిఫండ్ పాలసీ కూడా కొంతమంది ఏంటంటే నో క్వశ్చన్స్ ఆస్కర్ ఉంటాయి మీకు, కానీ కొంతమంది ఏంటంటే పర్టికులర్ కండిషన్స్ పెడతారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే మన రిఫండ్ పాలసీ ప్రాపర్గా రీడ్ చేసి సైన్ అప్ అన్నది అవ్వాలి. సో ఇన్ కేసు మీకు రిఫండ్కి మీరు ఎలిజిబుల్ అయితే సో వాళ్ళు ఏంటంటే మీ పే చేసిన అమౌంట్ మీకు రిఫండ్ చేసి హోస్టింగ్ అకౌంట్ని క్యాన్సిల్ చేస్తారు. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడం ఎందుకు, మీరు ఇనిషియల్గా 1 month తీసుకుంటే తర్వాత మీరు కావాలనుకుంటే రెన్యువల్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు 1 month తీసుకున్న తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసేటప్పుడు మీకు స్టార్టింగ్లో పడే ఆఫర్ కాస్ట్ పడదు, నార్మల్ కాస్ట్ పడుతుంది. బట్ కాకపోతే నేను మీరు ఒక సేఫ్ మోడ్లో ఉంటారని ఆలోచించుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ రెన్యువల్ వచ్చేటప్పుడు ఇక్కడ కంపెనీ కూడా మీరు ఒక కంపెనీ ఇంకో కంపెనీకి మూవ్ అయ్యే విధంగా మీరు థింగ్స్ వేసుకోవద్దు. ఓకే, సో ఎందుకంటే మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ అయితే ఓకే, మీ యొక్క వెబ్సైట్ని ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనుకోండి, మీ యొక్క వర్డ్ ప్రెస్ వెబ్సైట్ని ఒక హోస్టింగ్స్ ఇంకో హోస్టింగ్ మీ అంతా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోగలరు అనుకుంటే మీరు మల్టిపుల్ హోస్టింగ్ షిఫ్ట్ అయినా ఇట్స్ ఓకే. బట్ కాకపోతే మీరంతా మీరు చేసుకోలేరు అనుకున్నప్పుడు మీరు మల్టిపుల్ కంపెనీస్ జంప్ అవుతున్నారు అనుకోండి, మీకు మళ్ళీ డెవలపర్ని తీసుకుని ఆ ట్రాన్స్ఫర్కి మళ్ళీ డెవలపర్ అన్నది ఎక్స్ట్రా కాస్ట్ తీసుకుంటారు. కొంతమంది అంటే హోస్టింగ్ కంపెనీస్ డైరెక్ట్గా వాళ్ళే ఫ్రీ మైగ్రేషన్ సపోర్ట్ కూడా ఇస్తారు. సో ఆ సర్వీస్ని కూడా మీరు బెటర్గా
యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చెక్ చేసుకుని ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే వాళ్ళు మీకు డైలీ ఆఫ్ సైట్ బ్యాకప్స్ ఇస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా గుర్తుంచుకోండి అదేంటంటే డైలీ బ్యాకప్స్ ఉండాలి. అదేవిధంగా ఆఫ్ సైట్ అంటే ఏంటంటే మీ యొక్క సర్వర్లో కాకుండా బయట సర్వర్లో, సో బయట వేరే సర్వర్లో మీ యొక్క బ్యాకప్స్ని డైలీ వాళ్ళు రిటెన్షన్ పీరియడ్ 10 days, లాస్ట్ 10 days కానీ లేదా లాస్ట్ 14 days కానీ లాస్ట్ 5 days కానీ, సో బేస్డ్ ఆన్ ది టర్మ్స్ మీ యొక్క బ్యాకప్స్ని వాళ్ళు ఆఫ్ సైట్లో అంటే వేరే సర్వర్లో స్టోర్ చేస్తారు. సో మస్ట్ అండ్ షుడ్ కాదు ఆఫ్ సైట్ అని మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా డైలీ బ్యాకప్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొన్ని కంపెనీస్ ఏంటంటే బ్యాకప్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. బట్ కాకపోతే రీస్టోర్ చేసేటప్పుడు వాళ్ళకి మనం రీస్టోర్ చేసుకునే ముందు వాళ్ళకి మనం టికెట్ రైజ్ చేయాలి. టికెట్ రైజ్ చేస్తే వాళ్ళ సపోర్ట్ టీమ్ అన్న వాళ్ళు బ్యాకప్ అన్నది రీస్టోర్ చేస్తారు. సో బట్ ఈ పద్ధతి అయితే మనకి రికమెండెడ్ వర్షన్ అయితే కాదు. మనం ఏంటంటే బ్యాకప్స్ అన్న మనకి యాక్సెస్ ఉండాలి. ఓకే, ఆ బ్యాకప్స్ మనకి యాక్సెస్ ఉంటే మనకు నచ్చిన టైంలో మనం రీస్టోర్ చేసుకోవాలంటే మనంతా మనమే రీస్టోర్ చేసుకునే ఆప్షన్ అన్నది వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. సో దీన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కస్టమర్ సపోర్ట్ అంటే మనం ఏదైనా మెసేజ్ పెట్టినా లేకపోతే మన సపోర్ట్ ఇక్కడ రైట్ చేసినా, సో వాళ్ళు నెక్స్ట్ వచ్చేటప్పటికి మన రీజనల్ లాంగ్వేజ్ సపోర్ట్ ఉందా లేదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ కాలు, వాట్సాప్, ఈమెయిల్, సో వాళ్ళ యొక్క కాంటాక్ట్ ఇవన్నీ ఆప్షన్ చూసుకుని సో మనం ప్రాపర్గా ఇవన్నీ చెక్ చేసుకుని మన యొక్క రిక్వైర్మెంట్కి వీటికి మ్యాచ్ అయ్యిందా లేదా చెక్ చేసుకుని అప్పుడే మనం ఆ పర్టికులర్ హోస్టింగ్ అనేది మనం సూట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మీరు సో ఇవన్నీ ఏంటంటే మనం మేజర్ ఇనీషియల్గా మీరు బేసిక్ వెబ్సైట్స్, బేసిక్ బ్లాగ్ లేదా బేసిక్ ఈ కామర్స్ వెబ్సైట్ అయితే మనకి షేర్డ్ హోస్టింగ్స్ అని మనకి మోర్ దెన్ ఎనఫ్. సో ఈ షేర్డ్ హోస్టింగ్లో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మనం సర్వర్ మెయింటైన్ చేయడము లేకపోతే సర్వర్ అప్డేట్స్, సెక్యూరిటీ థింగ్స్ ఇవన్నీ కూడా మనకు హోస్టింగ్ కంపెనీ అనేది టేక్ కేర్ ఆఫ్ చేస్తుంది. సో మనం ఏంటంటే మన వర్క్ మన బిజినెస్ మీద మనం ఫోకస్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులో మనకు కాస్ట్ అన్నది షేర్డ్ హోస్టింగ్ లేని మనకు కాస్ట్ అన్నది తక్కువగా వస్తుంది. సో ఇన్ కేస్ మీకు డెడికేటెడ్ ర్యామ్ కావాలి లేదా డెడికేటెడ్ స్టోరేజ్ కావాలి లేదా ఐనో లిమిట్స్ ఇటువంటివి ఏమి ఉండకూడదు అనుకుంటే మీకు అదేవిధంగా మీ యొక్క వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, అదేవిధంగా హోస్టింగ్ మీద మీకు ఎక్కువ కంట్రోల్ ఉండాలి అనుకున్నారు అనుకోండి, అటువంటి కేసులో నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే విపిఎస్ అనేది తీసుకోవడం చాలా ఉత్తమమైన పని. సో ఈ విపిఎస్ అంటే ఏంటంటే వర్చువల్ ప్రైవేట్ సర్వర్, అంటే మనకి మన యొక్క డెడికేటెడ్ సర్వర్లో దాన్ని పార్ట్ చేసి ఒక పర్టికులర్ డెడికేటెడ్ మనకి ర్యామ్ అదేవిధంగా స్టోరేజ్ వీటితో మనకి ఒక వర్చువల్ ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేస్తారు. ఆ ఇన్స్టెన్స్ని మనకి విపిఎస్లో మనకి సో ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విపిఎస్లో ఏంటంటే మనకు నచ్చిన సాఫ్ట్వేర్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, షేర్డ్ హోస్టింగ్లో మీకు ఎస్ఎస్హెచ్ యాక్సెస్ ఇవ్వకపోయినా లేకపోతే కొన్ని యాప్స్ ఉంటాయి లైక్ సివిఆర్ఎల్ అవ్వచ్చు లేకపోతే ఆర్క్లోన్ సో డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ యాప్స్ మీరు వాళ్ళు ఏ యాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారో ఆ యాప్స్ తోటి మాత్రమే మనం ఆ సాఫ్ట్వేర్ ఆ ప్యాకేజెస్తో మాత్రమే షేర్డ్ హోస్టింగ్లో మనం ప్రొసీడ్ అవ్వాలి. బట్ విపిఎస్ ఇస్ డిఫరెంట్. విపిఎస్లో మనకు కావాల్సిన ప్యాకేజీని మనం విపిఎస్లో మనం ఇన్స్టాల్ చేయాలి. అంటే రూట్ యాక్సెస్ అనేది విపిఎస్లో ప్రొవైడ్ చేస్తారు. బట్ బిగినింగ్ ఎవరైతే బిజినెస్ వెబ్సైట్ స్టార్టింగ్లో ఉంటారో, సో బ్లాగ్ స్టార్టింగ్లో వాళ్ళకి విపిఎస్ అనేది మ్యాక్సిమం అవసరం ఉండదు. సో మీకు ఏంటంటే మోర్ దెన్ షేర్డ్ హోస్టింగ్స్ మోర్ దెన్ ఎనఫ్. బట్ షేర్డ్ హోస్టింగ్స్ యూజ్ చేసుకునేటప్పుడు సో మస్ట్ అండ్ షుడ్గా మీరు కన్సిడర్ చేయవలసిన ఫ్యాక్టర్స్ ఏంటంటే వాళ్ళు బ్యాండ్విడ్త్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారో, డిస్క్ స్పేస్ ఎంత ఇస్తున్నారు, డిస్క్ స్పేస్తో పాటు ఐనో లిమిట్ ఎంత ఇస్తున్నారు, సో అదేవిధంగా మనకి ర్యామ్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ థింగ్స్ అనేది మనం కన్సిడర్ చేసుకుని అవి మన రిక్వైర్మెంట్కి సరిపోతాయా లేదా అనేది మనం టాలీ చేసుకుని అప్పుడు మన పర్టికులర్ కంపెనీ అవ్వచ్చు లేదా ఆ పర్టికులర్ ప్రొవైడర్ నుంచి మనం హోస్టింగ్ అన్నది సో తీసుకోవాలి. సో మీకు కూడా మీ యొక్క బిజినెస్కి హోస్టింగ్ కావాలనుకున్నా లేదా మీరు హోస్టింగ్ తీసుకున్నప్పుడు మీకు ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా లేదా వర్డ్ ప్రెస్లో మీకు డిఫరెంట్ టెక్నికల్ హెల్ప్స్ కావాలనుకున్నా సరే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.